ఎటు చూస్తారు రేవంత్ రెడ్డి ఆనందంగా పడతాం. సరే కేసీఆర్ కుటుంబం నాటి మేము గెలిచొచ్చు. నేను 5 సార్లు ఎమ్మెల్యే, హరీష్ రావు గారు ఆయన 6 సార్లు ఎమ్మెల్యే, కవితమ్మ గెలిచింది. ఇట్లా మేము ప్రజల చేత ఎన్నుకోబడచ్చు. మరి రేవంత్ రెడ్డి గారి సోదరులు ఏ ప్రజలు గెలిపించారు? తిరుపతి రెడ్డి గారు ఫ్లెక్సీ ఊరవుతుంది. ఫస్ట్ ఇంకా తిరుపతి రెడ్డి గారు ఫ్లెక్సీ పెడితే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలి, అదొక కథ మళ్ళా అంటే కనిపించింది. కొండలరెడ్డి గారు మరి ఏ అధికారంతో ఆస్ట్రేలియా పెద్ద బృందం తీసుకొని పోయింది కొండలరెడ్డి. ఇంకో తమ్ముడు అమెరికాలో వాళ్ళ తమ్ముడితో 1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ కుటుంబ పాలన కాదు, చూస్తారు కదా ప్రజలు. అందుకే నేను అనేది అన్ని ఒక్కొక్కటి అర్థమవుతాను. మెల్లమెల్లగా వీళ్ళ వ్యవహారము, వీళ్ళ వైఖరి, వీళ్ళ యొక్క అడ్డగోలు హామీలు ఇవన్నీ కూడా ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతాయి. మనం కూడా ఎగుతపడదు, తొందరపడదు. ప్రజల వాళ్ళకి 5 ఏళ్ళ అవకాశం ఇచ్చింది. చేయండి, మంచిగా నడపాలని కోరుకుందాం. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చకపోతే వాళ్ళందరినీ ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే బాధ్యత పెట్టుకుందాం. తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి రాష్ట్రంలో, రాకుండా మనం ఇచ్చేది బరాబర్ వస్తాయి. వీళ్ళ దొంగతనాలు ఒక్కొక్కటి దొరుకుతాయి. చాలా మంది చెప్పాలంటే వీళ్ళ కుటుంబ పాలన వ్యవహారాలు. రేవంత్ రెడ్డి గారు బామ్మని ఉంటాడు, సృజన్ రెడ్డి. ఆయన కంపెనీకి మొన్ననే దాదాపు 1000 కోట్ల రూపాయల టెండర్ ఇచ్చింది. అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి గారి బామ్మని కంపెనీకే 1000 కోట్ల రూపాయల వరకు ఇచ్చింది. ఇక మరి ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఒక్కొక్క మంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్న పనులు మేము ఇంకేం మొదలు పెట్టలేదు. మేము కూడా 6 నెలలు తొందరపడద్దు సార్ చెప్పినాం. తొందరపడద్దు, మనం కూడా ఎత్తుపడేట్టుంటుంది. సిద్ధాంతపరమైన విమర్శ చేయండి, ఆలోచన చెప్పండి వాళ్ళకు. ఇప్పుడు మన ధరణి మీద బలరాక్షని మాట్లాడి రిటైర్గా చెప్పింది, ఎందుకు చేసిన ధరణి అందులో చేసిన తప్పులుంటే సవరించడం మాకు అభ్యంతరం లేదు. రైతులు రాజు చేసినట్టు తెచ్చినాం అని చెప్పి వివరణ చెప్పారు. అట్లే అసెంబ్లీలో మనం మీరు చూసింది, వాళ్ళు మనం తట్టుకునే పరిస్థితి లేదు అసెంబ్లీ. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ లేదు. కేసీఆర్ గారు చెప్తారు సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు, బబ్రాజమానం పదవి లొల్లి లొడగడ ఒరుడు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడు తప్ప అక్కలని తింటానని అడగదు కదా. సునీతక్క తిప్పలేదు, వాళ్ళ తింటాడు. ఎందుకంటే సబ్జెక్ట్ చెప్తే సబ్జెక్ట్ నాతో చెప్పే సత్తలేదు సన్నాసి. ఏం మొన్నదా ఏం ప్రచారం చేసి చిల్లర ప్రచారం రేవంత్ రెడ్డి. రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది, ఇవాళ తీసింది, ఇవాళ కూడా మాట్లాడి అదే చిల్లర మాట్లాడు. మళ్ళా ఇవాళ స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే నేను చెప్తాను, నేను ప్రపంచ బ్యాంకు దగ్గర పోయి ప్రపంచ బ్యాంకు మనకు తాకట్టు పెట్టి అని చెప్పి చెప్పడంతో పాటే చెప్తాను. పోయిన గవర్నమెంట్ మొత్తం దివాళీ ఇచ్చింది రాష్ట్రాన్ని. రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ లెక్క అయిపోయింది, క్యాన్సర్ పేషెంట్ లెక్క అయిపోయింది. ఎవడన్నా ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఇంత లేఖిగా మాట్లాడచ్చా, ఇంత చిల్లర మాట్లాడచ్చా? ముఖ్యమంత్రి నువ్వు రాష్ట్రాన్ని తిరిగితే ఎట్లా వస్తే మీరు పెట్టుబడి? అందుకే వద్దలేవు కాబట్టి ఏం చేయాలి? వాళ్ళ తమ్ముతో సంతకం పెట్టుకొని బామ్మకి కాంట్రాక్ట్ ఇచ్చి ఏదో తెచ్చినట్టు మళ్ళీ రోజు కోతులు కొట్టాలి. పాత కూడా కొత్త సున్నం వేసి నేను చేసినా అని చెప్పుకోవాలి. కాంగ్రెస్ అనే కంపెనీ ఒక చిన్న ఉదాహరణ, 2022లో ఒప్పందం చేస్తుంది మనతో. 2022